రాజకీయ చెప్పాను ఫోన్ చేశాను ఇప్పుడు మాట్లాడారు ఇక్కడ వచ్చాను సార్. గౌరవ శాసనసభ్యుడు కొలగపూడి శ్రీనివాస్ గారు మరి ఆయనకి వ్యతిరేకంగా పత్రికల్లో రాశారని మీడియాలో పెట్టారని దాన్ని సామరస్యపూర్వకంగా లేకుంటే ఏదన్నా ఉంటే ఛాలెంజ్గా ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పింది తప్పు అని చెప్పాలా. తర్వాత వాళ్ళతో సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఏదైనా నీ దగ్గర నిజాయితీ ఉంటే నువ్వు ఇరిటేట్ అయిపోయి రాగద్వేషాలకు అతీతంగా నేను శాసనసభ్యుడిగా నా బాధ్యత నిర్వహిస్తున్నానని అసెంబ్లీలో ప్రమాణం చేసి నువ్వు వచ్చి ఏంటంటే ఏంది నీ ఇష్టమా ఏంటిది? బట్టలు ఎప్పదీసి ఇంటికి వచ్చి కొడతాడంట. నా కుర్రోళ్ళు కొడతాడు. నా మనుషులు వదిలిపెడితే అంటే రాజ్యాంగాన్ని పాటించవా, లా అండ్ ఆర్డర్ని పాటించవా, లేకుంటే చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుంటావు? మనం తీసుకున్నావు కదా, అందుకని 175 శాసనసభ్యులు మొట్టమొదటి నీ మీద ఎక్కేసేయండి. అది గుర్తించాలి. మరి ఇదేంటి అసలు లేడీస్ విషయాలేంటి? ఏ విధంగా మరి నీ కారణంగా ఒక విఆర్ఓ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నిన్న స్టేట్మెంట్ నేను చూసా. నాకు పిఏగా రమ్మని చెప్తామంటారు. ఒక సర్పంచ్ భార్యని నాకు పిఏగా ఉండు అని ఏయో వాట్సాప్ కాల్స్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మెసేజ్లు పెట్టడం, చేయటం, మాట్లాడటం అంటే ఇది ఎంత దారుణమైన విషయం అండి? ఒక శాసనసభ్యుడికి తగిన ఇది? స్వాతంత్రం వచ్చిన తర్వాత పేట బాబాయ్ గారు, పేట రామారావు గారి నుంచి, ఆ తర్వాత వేముల కూరమయ్య గారి కాడ నుంచి, కోట రామయ్య గారి కాడ నుంచి నేను చాలామంది శాసనసభ్యులు వస్తా ఉన్నా. నేను 94లో శాసనసభ ఎన్నిక కోనేరు రంగారావు గారు, స్వర్గీయ పెద్దలు కోనేరు రంగారావు గారు, ఆయన ఒక కమిటీ ఆయన ఇచ్చిన సిఫార్సులు మనం చదివితే ఆయన పేదల కోసం అంకిత భావం కలిగినటువంటి కోనేరు రంగారావు గారు. మేమంతా కూడా స్నేహ సహృద్ భావంతో రాజకీయాలు పార్టీలు వేరైనా కానీ ఎవరు వచ్చినా కానీ రక్షణ నిధి గారి వరకు పద్మజ్యోతి గారు కానీ ఎవరైనా ఇటువంటి శాసనసభ్యుడు చరిత్రలో ఇంతవరకు మేము చూడాల. ఏం భాష నీది? నీ భాష మార్చుకొని ఆయన నువ్వు ప్రజాప్రతినిధి, ప్రజల మన్నలను పొందాలి, ప్రజలకు సర్వీస్ చేయాలి. కానీ ఇంటికి వచ్చి గుడ్డలోడ తీసి కొడతాను, నా కుర్రోళ్ళు కొడతారు, మా వదిలిపెడితే కొడితే అందరూ మెదలకుండా కూర్చుంటారు అనుకుంటున్నారా? అయినా పోలీసులు ఊకుంటారా? చట్టం ఊకుంటుందా? ఇప్పటికే ఒక కేసు నీ మీద నమోదైంది. అంతకుముందే నీ మీద 22 కేసులు అయినా ఇంకా కూడా నీవు ఎందుకు నా మీద కేసులు అవుతున్న మనస్తాపం చెందకపోతే ఆ దేవుడు కూడా నేను రక్షించలేడు. ఈ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. పత్రికా ప్రతినిధులు క్షమాపణ చెప్పాల్సిన బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన 4th ఎస్టేట్ పత్రికా ప్రతినిధులు అంటే పత్రిక స్వేచ్ఛ ఉండాలి. ఎవరైతే ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపేది పత్రికా రంగం. ఈరోజు చాలా చక్కగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. వాళ్ళని మీరు విమర్శించే బట్టలెప్పది ఇంటి మీద దాడులు చేస్తానంటే ఇది సహించరాని విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మరి ఆ పార్టీ పెద్దలకు కూడా చెప్తున్నాయా, మీరు ఛానల్ నుంచి మరి ఉన్నారు, ఎలాంటి శాసనసభ్యుడిని తెచ్చుకున్నారు, మీరు తెచ్చుకున్నాకనే ఆయన లైన్లో పెట్టండి, కరెక్ట్గా సరిచేయండి. ఆయనకు కొంచెం ఎవరన్నా టీచ్ చేసే వారిని రాజ్యాంగాన్ని గురించి చెప్పి ఆయనే బోధిస్తాడంట. మరి ఐఏఎస్ ఐపీఎస్లకి ఐటెంట్ మరి ఎక్కడ పోయేదో జ్ఞానం, నాకు పరిజ్ఞానం లేదు. రాగద్వేషాలు లేకుండా పరిపాలన చేయాలి. రాగద్వేషాలు కాదు, నీకు కోపం వస్తే ఏది బట్టి చెప్పు తీసుకొని కొట్టిన సంఘటనలు ఉన్నాయి. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు, మంచి క్యాండిడేట్ని ఇక్కడ పంపించారు. ఇది మరి ఆ మహానుభావుడికే మరి
ఈరోజు మరి ఆయన కంట్రోల్ చేసే పరిస్థితి ఉందో లేదో అధిష్టానానికి మాకు తెలియదు, నాకు పార్టీలు కూడా లేదంటుండే ఒక్కోసారి. ఆయన మాటలు ఆయనకే తెలియట్లా, ఏం మాట్లాడుతున్నాడో ఏంటో కూడా. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా ప్రతినిధుల మీద కానీ మహిళల మీద కానీ అసభ్యంగా మాట్లాడేటటువంటి విషయాలు భాష సరి చేసుకొని మాట్లాడాలని, భవిష్యత్తులో కూడా ఆయన్ని ఒక దారిలో పెట్టి మీ పార్టీ మరి ఏమైనా పరువు ఉంటే పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి తెలియజేసుకుంటూ ఆ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తాం.